ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అనగాం చేయడానికి గాను శ్రీమతి ప్రమీల గారు, శ్రీమతి పుష్పవతి గారు, శ్రీమతి వరలక్ష్మి గారు, శ్రీమతి కౌసల్య గారు, శ్రీమతి సుకన్య గారు, శ్రీమతి సువర్ణ గారు, శ్రీ నరసింహస్వామి గారు, శ్రీమతి పద్మావతి గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహాస లక్ష్యంగా 65 మంది నిరాశ్రయులకు ఆకలి తీర్చడానికి గురు పౌర్ణమి శుభ సందర్భంగా మరియు కీర్తిశేషులు శ్రీమతి మనసాని గౌరమ్మ గారి సంవత్సరం సందర్భంగా, వారి వర్ధంతి సందర్భంగా, వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అనగాం చేయడం జరుగుతుంది. అలాగే ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ గురువులందరి ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని కోరుకుంటూ, ఆ దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు, షిరిడి సాయిబాబా ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, అలాగే కీర్తిశేషులు శ్రీమతి మనసాని గౌరమ్మ గారికి వారి సంవత్సరం సందర్భంగా, వారి జ్ఞాపకార్థంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ, స్వర్గభాగ చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. మన మాటలు ఎవరు దొరికి వినబడుతుంది కానీ ఆయన వినబడుతుంది. కీర్తిశేషు శ్రీమతి మనసాని గౌరమ్మ గారి వారి సంవత్సరం సందర్భంగా, వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ, స్వర్గభాగ చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో, ఆప్యాయత అనురాగాలతో ఎటువారి మోహంలో ఎల్లప్పుడూ చిరునవ్వులు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మానవుడి దూరమైన మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ, స్వర్గభాగ చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది సార్. శ్రీమతి ప్రమీల గారికి, శ్రీమతి పుష్పవతి గారికి, శ్రీమతి వరలక్ష్మి గారికి, కౌసల్య గారికి, సుకన్య గారికి, సువర్ణ గారికి, నరసింహస్వామి గారికి, పద్మావతి గారికి, సంతోష్ కుమార్ గారికి మరియు కీర్తిశేషులు శ్రీమతి మనసాని గౌరమ్మ గారి కుమారులు, కోడళ్ళు, కూతుర్లు, అల్లుళ్ళు మరియు మనమళ్ళు, మనమరాళ్ళందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడికి ప్రశంసాలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తగిన ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రశంసాలని దేవుని పేరుతో దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి ప్రమీల గారికి, పుష్పవతి గారికి, వరలక్ష్మి గారికి, కౌశల్య గారికి, సువర్ణ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. సార్ హలో, అంటే అందరు మ్యూట్లో లేరు సార్. అందరూ మాట్లాడుతుంటే వాయిస్ ఏది తీసుకోవాలో దానికి అర్థం అవుతుంది వాట్సాప్లో, అలా మిక్స్ అవుతుంది. అందరు మ్యూట్లో పెడితే నాది వినపడుతుంది. వీడియో రికార్డ్ అయింది కదా సార్, వీడియో పంపిద్దాం. అలాగే శ్రీమతి ప్రమీల గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, పుష్పవతి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, వరలక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, కౌశల్య గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, సుకన్య గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, సువర్ణ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, నరసింహస్వామి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, పద్మావతి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ, గురువులందరి ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, షిరిడి సాయిబాబా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వరుస్తున్న తండ్రి లాంటి వెంకటేశ్వరకి మరియు ఉక్షలమ్మ గారికి పాదవందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య ఆనందం జరగని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న
వెంకటేశ్వర మరియు విశ్వనామ గారి వారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర మరియు విశ్వనామ గారికి ప్రత్యేక దినం తెలుపుకుంటూ పాదవందనం. అలాగే వెంకటేశ్వర గారి కుటుంబ సభ్యులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ గురువులందరూ ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర గారి ఆశీస్సులు కూడా ఇక్కడ ఉన్న 65 మందికి ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీమతి ప్రమిళ గారు, పుష్పవతి గారు, వరలక్ష్మి గారు, కౌశల్య గారు, సుకన్య గారు, సువర్ణ గారు, నరసింహస్వామి గారు, పద్మావతి గారు మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. దాత సుఖీ భవ. అలాగే ఈ రోజు అన్నం చేసిన వంటకాలు స్వీట్ బాదుషా, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే రైస్, అలాగే సోరకాయ కర్రీ, అలాగే టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీభవ. అన్నదాత అన్నదాత సుఖీభవ 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 సుఖీభవ. అయ్యో